హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సబ్సెట్ 1362. ఈరోజు డేట్ 19th February 2024. ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఛానల్ మొన్న సాటర్డే రోజు 5 lakhs సబ్స్క్రైబర్స్ని రీచ్ అయింది. సో కొంచెం లేటే, చాలా లేట్ యాక్చువల్గా, ఒక యుగం లేటు. బట్ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనేది నేను స్టిల్ నమ్ముతాను. మెల్లగానే పోదాం, పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగడం ఉత్తమం అనేది నా ఫిలాసఫీ అనమాట. సో ఎనీవేస్, ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మీద కూడా మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో సో మీకు ఒక 2 సూపర్ డీల్స్ చెప్తాను. 2 కూడా ఎక్సలెంట్ డీల్స్. ఒకటి శాంసంగ్ 7KS 5 స్టార్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్, రెగ్యులర్గా 34,000 దాకా ఉంటుంది. ఇది ఇప్పుడు విత్ సూపర్ కాయిన్స్ ప్లస్ SBI కార్డ్ ఆఫర్, ఇవి 2 కలుపుకుంటే 23,990కి వస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఒక లూట్ డీల్, భయంకరమైన లూట్ డీల్. సో ఎవరైతే ఒక మంచి బ్రాండ్ నుంచి ఒక ఎక్సలెంట్ 5 స్టార్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ కొనుక్కుందాం అనుకున్నారో దీన్ని అర్జెంటుగా లూట్ చేసేయండి, ఎక్కువ టైం అయితే లేదు. అండ్ రెండోది LG 655 లీటర్స్ స్మార్ట్ రిఫ్రిజిరేటర్, డబుల్ డోర్, చాలా పెద్దది ఇది. కాకపోతే ఇది కొద్దిసేపు కనిపిస్తుంది, కొద్దిసేపు కనిపించదు. కనిపిస్తే లూట్ చేసేయండి. బట్ ఇది కూడా భయంకరమైన లూట్లో ఉంది. మోర్ దాన్ 23,000 ఏమో కార్డ్ ఆఫర్ వస్తుంది, సూపర్ కాయిన్స్ ప్లస్ కార్డ్ ఆఫర్ కలుపుకుంటే. రెగ్యులర్గా 75,000 దాకా ఉంటుంది, ఇప్పుడు మీకు 50,000కే వస్తుంది. ఎక్సలెంట్గా ఉంది. బట్ ఇది కొద్దిసేపు కనిపిస్తుంది, కొద్దిసేపు కనిపించదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకా నెంబర్ ఆఫ్ ఉన్నాయి. ఛానల్ యాక్టివ్గా ఉండండి, ఇలాంటి లూట్ డీల్స్ అనేది తెలుస్తూ ఉంటాయి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లోనే, డిస్క్రిప్షన్లోను, అలాగే ఇక్కడ QR కోడ్లో కూడా ఉంటుంది. ఇంకా ఈరోజు మన టెక్నిక్స్ అంటే చూసేద్దాం. ఫస్ట్ మనం OnePlus నుంచి స్టార్ట్ చేద్దాం. OnePlus న్యూస్ యాక్చువల్గా ఒక 2-3 రోజులు లేట్ న్యూసే. బట్ నిన్న మన టెక్ న్యూస్ లేదు కాబట్టి వాళ్ళు మీకు ఖచ్చితంగా ఈ న్యూస్ని షేర్ చేయాలి కాబట్టి దీన్ని ఈరోజు ఇక్కడ ఫస్ట్ పాయింట్ లాగా యాడ్ చేశాను. యాక్చువల్గా OnePlus వాళ్ళు వెరీ రీసెంట్గా OnePlus 12R అనే మొబైల్ని లాంచ్ చేశారు. ఆల్రెడీ దీని నుంచి ఒక ఇష్యూ అయింది. ఆ ఇష్యూ గురించి కూడా మీకు నేను కూడా ఒక వీడియోలో కూడా మీకు చెప్పాను. వీళ్ళు లాంచ్ ఈవెంట్లోనేమో ట్రినిటీ ట్రయాంగిల్ అని చెప్పి గట్టిగా భయంకరమైన ప్రమోషన్స్ కూడా గట్టిగా చేశారు వీళ్ళు. లాంచ్ ఈవెంట్లోనేమో UFS 4.0 అన్నారు. బట్ 4-5 సేల్స్ అయిన తర్వాత, 4 రోజుల తర్వాత, 5 రోజుల తర్వాత, వేల మంది కొనిన తర్వాత బయటపడ్డ నిజం ఏంటంటే అది OnePlus 12R మొబైల్లో UFS 4.0 కాదు, UFS 3.1తోనే టాప్ మోడల్స్లో కూడా అదే ఉందని బయటపడిన తర్వాత కొంచెం ఇష్యూ అయింది. దీని గురించి మనం ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే. దీని గురించి వీళ్ళు ఫైనల్గా రిఫండ్ని అయితే అనౌన్స్ చేశారు. ఎవరైతే దీన్ని కొనుక్కున్నారో వేల మంది కొనుక్కుంటారు కదా, మీరు కూడా చాలామంది కొని ఉంటారు. ఒకవేళ మీకు UFS 3.1తో వద్దు అనుకుంటే రిఫండ్ మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే ఇది మార్చి 16 వరకు రిఫండ్ని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే ఫుల్ రిఫండ్ ఇస్తామని వీళ్ళు చెప్తున్నారు. ఇది ఒక మంచి విషయమే. కాకపోతే వీళ్ళు ఈవెంట్లోనే క్లారిటీ ఇచ్చినట్టయితే మంచి మర్యాద దక్కేదనేది నా పాయింట్. సో మీకేమనిపించిందో కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. అలాగే OnePlus నుంచి ఒక కొత్త మొబైల్ రాబోతుంది. ఇది మేబీ OnePlus Nord 4 లేదంటే ఇంకేదైనా మొబైల్ కావచ్చు. బట్ చూడటానికి మాత్రం ఇది ఒక ప్రాపర్ మిడ్ రేంజ్ ఫోన్ లాగా కనిపిస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్తో, AMOLED డిస్ప్లే, మిడిల్ పంచువల్ కెమెరా. ఇది చూస్తుంటే స్పెసిఫికేషన్స్ కొంచెం గట్టిగానే కనిపిస్తున్నాయి. మేబీ నాడ్ సిరీస్లో ఫోన్ అయి ఉండొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి, శాంసంగ్ సంబంధించిన శాంసంగ్ గెలాక్సీ F15 5G అనేది వెరీ సూన్ మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. అండ్ దీనికి సంబంధించిన టీజర్ అనేది ఈరోజు వీళ్ళు తీసుకొచ్చారు. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇది ఒక బడ్జెట్ మొబైల్. కాకపోతే వాళ్ళకి బడ్జెట్ మనకి ఎంత లేదన్నా ఒక 15,000 రూపాయల బడ్జెట్లో ఉంటుందేమో నేనైతే అనుకుంటున్నాను. అంతకంటే పైకి పోయినా మీరు ఆశ్చర్యపోవద్దు. ఆఫ్లైన్ని టార్గెట్ చేస్తూ ఉంటారు వీళ్ళు ఎక్కువగా. సో ఇది మీకు ఎగ్జినోస్ ప్రాసెసర్తో రాబోతుంది. నేను అనుకోవడం 15,000 పెడతారని నేను అనుకుంటున్నాను. నేను చూడాలి మరి దీని ప్రైస్ ఎంత పెడతారనేది వెరీ సూన్ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఐక్యూ వాళ్ళు వెరీ సూన్ ఐక్యూ Z9 ఫ్యామిలీ లేదంటే Z9 ఫ్యామిలీని లాంచ్ చేయొచ్చు. ఐక్యూ Neo 9 Pro లాంచ్ అయిన తర్వాత 22వ తారీఖేమో లాంచ్ కాబోతుంది. అండ్ ఈ మంత్లో రాదు, మార్చ్ మంత్లో ఇది రాబోతుంది Z9 సిరీస్ అనేది. అండ్ దీంట్లో మీకు Dimensity 8200 ఉంటుంది. అది కూడా 25,000 రూపాయల బడ్జెట్లో ఎక్సలెంట్గా ఉండబోతుంది. అండ్ ఈ ఫోన్ ఖచ్చితంగా నథింగ్ 2A రాబోతుంది కదా, దానికి డైరెక్ట్ కాంపిటేటర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. 25,000 రూపాయల బడ్జెట్లో దీన్ని తీసుకొస్తారని నేనైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ మనకి రియల్మీ వాళ్ళు వెరీ సూన్ మన ఇండియాలో Realme 12+ 5G అనే మొబైల్ని తీసుకురాబోతున్నారు కదా. సో దీనికి సంబంధించిన బాక్స్ అయితే ఈరోజు లీక్ అయింది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది Dimensity 7050 ప్రాసెసర్తో, 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో, 50 మెగాపిక్సెల్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో అండ్ మంచి ఫీచర్స్తోనే రాబోతుంది. Android 14తో
ఇది అండర్ 20,000లో రావచ్చని కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ నిజంగానే ఇది అండర్ 20లో వస్తే మాత్రం మంచి ఫోన్ అవుద్ది. ఆ బడ్జెట్‌లో మీకు ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ కవర్ చేస్తది. AMOLED డిస్‌ప్లే, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 67 వాట్స్ ఛార్జర్, 5000 mAh బ్యాటరీ అండ్ మీకు 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ ఇలాంటి ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ అయితే కవర్ చేస్తుంది. ప్లస్ లెదర్ బ్యాక్‌తో కూడా రావచ్చు. అండర్ 20తో వస్తే మాత్రం మంచి ఫోన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి షామీ నుంచి ఫైనల్‌గా షామీ 14ని నా బర్త్‌డే రోజు లాంచ్ చేయబోతుంది. అదే మార్చ్ 7థ్ లాంచ్ చేయబోతుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్‌ని ఈరోజు షామీ వాళ్ళు ఇచ్చారు. అండ్ ఈ ఫోను చూడటానికి మాత్రం చాలా హాట్‌గా ఉండొచ్చు. ఎందుకంటే ఇది ఒక కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్ 6.3 ఇంచెస్ మాత్రమే ఉంటుంది డిస్‌ప్లే. అండ్ ఆల్మోస్ట్ ఒక ఫ్లాగ్‌షిప్ ఫోన్‌కి ఉండాల్సిన అన్ని ఫీచర్స్ ఉంటాయి. అండ్ మీకు 50+50+50 3 కూడా ఫ్లాగ్‌షిప్ 50 కెమెరాలు బ్యాక్ సైడ్ ఉంటాయి. ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్, 5000 mAh వరకు బ్యాటరీ విత్ 90 వాట్స్ వైర్ ఛార్జింగ్, 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్, IP68 ఇలాంటి ఆల్మోస్ట్ ఒక ఫ్లాగ్‌షిప్ గ్రేడ్ ఫీచర్స్ అన్నీ కూడా ఈ ఫోన్ మనకి ఆఫర్ చేస్తుంది. అండ్ యాక్చువల్‌గా ఇది ఈరోజే ఢిల్లీలో బ్రీఫింగ్ కూడా జరిగింది. కాకపోతే ఈసారి మనకి ఇది ఫోన్ అయితే రాదు. బట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ ఫోను 60,000 పైనని మీరు ఫిక్స్ అవ్వండి ఫస్ట్ యాక్చువల్‌గా. ఎందుకంటే మనం మినిమం 60,000 వేసుకోవాలి. దానికంటే తక్కువ వచ్చిందనుకో హ్యాపీ. అంతకంటే ఎక్కువ వచ్చిందనుకోండి లైట్ తీసుకోవచ్చు. ఎందుకంటే షామీకి 60,000 దాటి పైకి వెళ్తే చాలా తక్కువ. వీళ్ళు కూడా నాకు తెలిసి మహా అయితే ఒక 30,000, 40,000 ఫోన్స్, 25,000 ఫోన్స్ ఎంతకంటే ఎక్కువ అయితే ప్లాన్ చేసుకోరు. అండ్ దీనికి సంబంధించిన ఆఫ్‌లైన్ ఈవెంట్ కూడా ఉండకపోవచ్చు. అండ్ ఓన్లీ వీళ్ళు డైరెక్ట్‌గా యూట్యూబ్‌లోనే ఒక ఈవెంట్ లాగా చేస్తారు. ఎందుకంటే ఇది ఒక డైరెక్ట్ ఇంపోర్ట్ చేసుకోవాల్సిన ఫోను. ఖర్చు ఎక్కువ ఉంటుంది దానికి. ఇండియాలో తయారైతే ఒకలాగా ఉంటుంది. బయట నుంచి తీసుకొస్తే వీళ్ళకి కొంచెం ఖర్చు ఎక్కువ ఉంటుంది కాబట్టి. అది కాకుండా ఫ్లాగ్‌షిప్ గ్రేడు వీళ్ళకి అక్కడ ఆల్రెడీ టఫ్ కాంపిటీషన్ ఉంది. సేల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. రెడ్మీ నోట్ 12 సిరీస్, నోట్ 13 సిరీస్ ఇలాంటివి అయితే హ్యూజ్ లక్షల్లో సేల్స్ అమ్ముతారు. బట్ ఇవి వేలల్లోనే 15,000, 20,000, 30,000 ఇంతకంటే ఎక్కువ టార్గెట్లు అయితే ఉండవు వాళ్ళకి. అందుకని ఖర్చు ఎక్కువ పెట్టుకోరు వీళ్ళు. ప్రమోషన్స్ కూడా గట్టిగా అయితే చేయకపోవచ్చు. అందుకే చిన్న చిన్న వాళ్ళకి కూడా ఈసారి ఫోన్లు కూడా ఇవ్వరు. అందుకని ఈ ఫోన్ కొంచెం నాకు తెలిసి 60,000 అని పెట్టుకోండి. 55,000 దాకా వచ్చిందనుకోండి సూపర్ డీల్ అవుద్ది. ఎందుకంటే ఫోన్ బాగుంటుంది యాక్చువల్‌గా. అంతకంటే పైకొస్తే మీరు ఇక ఆలోచించుకోండి. మీ ఒపీనియన్ మీరే తీసుకోండి. నేనైతే దీన్ని కొనటానికి ప్లాన్ అయితే చేస్తాను. ఎందుకంటే అది నా బర్త్‌డే రోజు లాంచ్ అవుతుంది. అండ్ నాకు కావాల్సిన సైజ్‌లో ఉంది ఈ ఫోన్. అందుకని ఈసారి ఖచ్చితంగా ప్లాన్ చేద్దాం మనం. నెక్స్ట్ మనకి ఆండ్రాయిడ్ నుంచి అంటే గూగుల్ నుంచి ఫైనల్‌గా నిన్న కూడా కాదు యాక్చువల్‌గా మొన్న ఆండ్రాయిడ్ 15కి సంబంధించిన DP1ని అఫీషియల్‌గా రోల్ ఔట్ చేసింది. ఇది పిక్సెల్ డివైస్‌కి మాత్రమే. అండ్ కంపెనీలకు కూడా ఇస్తారు. కాకపోతే వీళ్ళు మెల్లమెల్లగా బీటా ప్రోగ్రామ్స్ అనేవి తీసుకొస్తా ఉంటారు. సో ఇది లేటెస్ట్ వెర్షను. DP1 అంటే డెవలపర్ ప్రివ్యూ 1 బగ్స్ కూడా కొంచెం ఉండొచ్చు, ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అందుకని ఇది స్టేబుల్ వెర్షన్ మనకి ఎప్పుడో సెప్టెంబర్‌లోనో అప్పుడు వస్తది. అప్పుడు దాకా వెయిట్ చేయాలి మనం. నెక్స్ట్ మనకి DxO మార్క్. ఈ DxO మార్క్ అంటే మీకు తెలిసే ఉంటది. యాక్చువల్‌గా ఇంతకుముందు వీళ్ళు కెమెరాలకి వరల్డ్‌లో ఉన్న అన్ని ఫోన్స్‌కి సంబంధించిన కెమెరా రివ్యూలకి రేటింగ్స్ ఇస్తా ఉంటారు. పాయింట్స్ ఇస్తా ఉంటారు. టాప్ ఎవరని చెప్పి అట్లా ఇస్తా ఉంటారు. ఆ తర్వాత వీళ్ళు డిస్‌ప్లే టెస్ట్‌లు చేస్తున్నారు. అండ్ ఇప్పుడు బ్యాటరీ టెస్ట్‌లు కూడా చేస్తున్నారు. అండ్ వీళ్ళు చెప్పిన ఒక పాయింట్ ఏంటంటే వీళ్ళ రీసెంట్ అబ్జర్వేషన్‌లో మోస్ట్ ఆఫ్ ది స్మార్ట్ ఫోన్స్‌లో బ్యాటరీ డ్రైన్ ప్రాబ్లమ్స్ అనేది ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూడటం వల్ల వస్తుందంట. ఇది ఫ్యాక్టే. DxO మార్క్ చెప్పిందంటే అది ఖచ్చితంగా ఫ్యాక్టే ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్ యూసేజ్‌ని తగ్గించుకుంటే మీ బ్యాటరీ సేవ్ అవుద్దనమాట. మన రీల్స్ కూడా చూస్తా ఉండండి అప్పుడప్పుడు. నెక్స్ట్ మనకి వాట్సాప్‌లో ఒక కొత్త యూఐ అనేది రాబోతుంది. ఇది స్టేటస్ పేజ్‌లో కనిపించే యూఐ అనమాట. అండ్ దీంట్లో మీకు మీ స్టేటస్‌లో ఏవైతే వీడియోలు, ఫోటోలు ఉంటాయో అవి కొంచెం పెద్ద సైజులో కనిపిస్తా ఉంటాయి. జస్ట్ లైక్ మీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటది అనుకుంటా కదా! సో అలాంటి ఫీచర్స్‌తో ఇది రాబోతుంది. ఇది ఒక వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అనమాట. కానీ ఓల్డ్ క్లాసిక్ వాట్సాప్ లుక్కే బాగుంటది. ఇవన్నీ కొత్త తీసుకొచ్చినా అంత లుక్ అయితే అనిపియట్లేదు. మీకేమనిపిస్తుందో కింద కామెంట్స్‌లో రాయండి. ఓల్డ్ క్లాసిక్ బాగుందా? ఇప్పుడు వచ్చే కొత్త ఫీచర్స్ బాగున్నాయా? కింద కామెంట్‌లో రాయండి. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే పేటీఎం నుంచి ఒక రిలీఫ్ ఏంటంటే పేటీఎం ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్‌తో కొలాబరేట్ అయింది. అండ్ ఏవైతే మనకి క్యూఆర్ కోడ్స్ ఉంటాయి కదా! చిన్న కిరాణా షాప్స్ చిన్నవి ఉంటాయి కదా! కూరగాయలు అమ్ముకునే వాళ్ళ దగ్గర, అలాగే మనకి బయట మార్కెట్ అన్ని చోట్ల కనిపిస్తా ఉంటాయి కదా! సౌండ్ బాక్స్‌లు, క్యూఆర్ కోడ్‌లు. సో ఆ క్యూఆర్ కోడ్‌లు, సౌండ్ బాక్స్‌లకి ఏవైతే లింక్ అయి ఉన్న అకౌంట్స్ ఉన్నాయో ఇవన్నీ యాక్సిస్ బ్యాంక్‌తో వీళ్ళు కొలాబరేట్ కాబోతున్నారు. సో వాటిని మీకు మీద వాడుకోవచ్చు అనమాట. ఇది చాలా పెద్ద రిలీఫ్ అనే చెప్పాలి. చిన్న వ్యాపారస్తులకి మాత్రం ఇదొక సూపర్ న్యూస్. ఇది గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఫాస్టాగ్‌లు పేటీఎం బ్యాంక్ మాత్రం వర్క్ చేయవు. ఫాస్టాగ్ కూడా మీకు ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా చేశాను. ఫాస్టాగ్ బ్యానే ఫిక్స్ అది.
ఇవి సౌండ్ బాక్స్లు క్యూఆర్ కోడ్లు మాత్రం యాక్సిస్ బ్యాంక్తో కొలాబరేట్ అవుతున్నారు. వాటికి ఎలాంటి ఇష్యూ అయితే ఉండదని వీళ్ళు ఒక క్లారిటీ అయితే ఈరోజు ఇచ్చారు. అండ్ ఇక ఈరోజు యాప్ ఆఫ్ డేలో మీకు ఒక ఎక్సలెంట్ యాప్ చెప్తాను. ఈ యాప్ చూసారా మీరు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి. ఇది బ్లర్ ఫోటో అనేది ఒక డిఎస్ఎల్ఆర్ ఎఫెక్ట్ ఇస్తుంది మీ ఫోటోకి. ప్లస్ మీకు కావాలనుకున్న స్టైల్లో దాన్ని ఎడిటింగ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా యాప్ ప్రైస్ ₹280 ఈరోజు ఫ్రీగా ఉంది. ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీయే. సో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్లే స్టోర్ లింక్ ఇది, థర్డ్ పార్టీ లింక్ కూడా కాదు. దాంట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, పండగ చేసుకోండి. యాప్ నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నచ్చిందో లేదో కింద కామెంట్లో రాయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.